హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ పప్పు వండబోతున్నాను ఫ్రెండ్స్. 3 దోసకాయలు, 4 టమాటాలు, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, పప్పు కడిగి నానబెట్టుకొని ఇవన్నీ కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను. పప్పు కడిగి తీసుకొచ్చా ఫ్రెండ్స్. కొంచెం కారం వేసుకుందాం. కారం, పసుపు వేసాను. నీళ్ళు కూడా పోసుకున్నాం ఫ్రెండ్స్. కూరగాయలు కట్ చేసుకుని ఈ టైంలో కొంచెం పప్పు నానుతుంది. మీ కారానికి సరిపడా మీరు వేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లోనే కొంచెం నూనె పోద్దాం, 1 స్పూను. దీంతో ఇది పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఈలోపు కూరగాయలు పోసుకుంటాను. దోసకాయలు, టమాటాలు అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ గ్యాప్లో కొంచెం పప్పు కూడా నానుతుంది కదా, అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక్కోసారి దోసకాయలు పుల్లగా ఉండవు, చేదుగా ఉంటాయి గింజలు. ఈరోజు అయితే అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. పుల్లగా దోసకాయ చాలా బాగుంది. టమాటా కూడా ఎక్కువ వేస్తున్నాను కాబట్టి దోసకాయ పప్పు కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టం దోసకాయ పప్పు అంటే కామెంట్ పెట్టండి. మా పిల్లలకి దోసకాయ పప్పు, బంగాళదుంప ఫ్రై అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. కొంతమంది గింజలు వేసుకోరు, మాకు గింజలు ఉంటే చాలా ఇష్టం. ఇంక దీన్ని కొంచెం చింతపండు వేద్దాం, ఎందుకంటే దోసకాయ గింజలు చేదు రాలేదు, పుల్లగా ఉన్నాయి కాబట్టి కొంచెం వేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం 4 గింజలు అయితే వేస్తున్నాను, సరిపోతుంది ఫ్రెండ్స్. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక రుబ్బి తాలింపు వేసుకోవటమే.